పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీలో 2 జాతీయ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు మహిపాల్ రెడ్డి. ఏ పార్టీలో చేరాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో దాదాపు ఆ పార్టీలోనే జాయిన్ అవుతారంటున్నారు గూడెం అనుచరులు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో మారుతున్న పరిణామాలను గమనిస్తున్నామంటున్నారు. ఇక గూడెం పార్టీ మార్పుపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారు? అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో గూడెం మహిపాల్ రెడ్డి అంశమే హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అంటే 2 రోజుల నుంచి ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వర్షన్ భిన్నంగా కనిపిస్తోంది. వస్తున్నటువంటి వార్తలు మాత్రం మరొక భిన్న రకంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తుంది ఏంటంటే ఆయన తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత కేసు వ్యవహారంలోనే ఢిల్లీకి పోయిరు అనేటువంటి అంశం. అందుకే కేసీఆర్తో మీటింగ్కు కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేదు అనేటువంటి విషయాలను బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కానీ పొలిటికల్గా జరుగుతున్నటువంటి చర్చ మాత్రం భిన్నంగా ఉంది. గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారతారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. అదే వ్యవహారంలోనే ఆయన 2 రోజుల నుంచి 2 జాతీయ పార్టీల నేతలతో, ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నట్లుగా కూడా పొలిటికల్గా చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి ఆయన పటాన్చెరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఒకటే చెప్తున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి సో కాంగ్రెస్లోనే దాదాపుగా ఆయన పార్టీ మారితే ఒకవేళ కాంగ్రెస్లోకే వస్తారనేటువంటి మాటను చెప్తున్నారు. ఆ తర్వాత మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఆయన బ్రదర్కి సంబంధించినటువంటి బిజినెస్ యాంగిల్లో చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. అంతకంటే ముందు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ పోలీసులు కూడా సంతోష్ గ్రనైట్ అనేటువంటి గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన కంపెనీ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అదే కేసుని బేస్ చేసుకొని ఈసీఐఆర్ని నమోదు చేసి దాదాపు 19 లక్షల క్యాష్ని రికవరీ చేసుకున్నాం. 300కు పైగా, అంటే 300 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసినటువంటి పత్రిక ప్రకటన. సో ఈ కేసు ఒకవైపు ప్యారలల్గా నడుస్తోంది. మరోవైపు గత పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే కనుక లీడ్లో బీజేపీ పటాన్చెరు కాన్సెస్లో కనబరిచింది. సో ఎన్ని బేరోజ్ వేసుకొని ఎటు వెళ్ళాలి అనేటువంటి విషయాలపైన మాత్రం ఇవాళ సాయంత్రం వరకు గూడెం మహిపాల్ నుంచి ఒక క్లారిటీ వస్తున్నటువంటి విషయాన్ని గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చెప్తూ వస్తున్నారు. మరోవైపు నిన్నటి నుంచి ఒక స్టాండ్కి ఆయన వచ్చారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి మీడియాతో మాట్లాడడం కావచ్చు, ఆఫ్ ది రికార్డ్గా ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్లోనే నేను కంటిన్యూ అవుతా, కాంగ్రెస్లోనే జాయిన్ అవుతా అనేటువంటి లీకులను ఆయన ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అక్కడి జాతీయ మీడియా కూడా అదే కవర్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతానికైతే ఆయన ఎటు వెళ్తారు? 2 జాతీయ పార్టీలు, ఇటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో ఆయన పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో బీబీ పార్టీలు, అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి మెదక్కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆయనతో పాటే ఉన్నారు. కొంతమంది ఉన్నారు, నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు అనేటువంటి చర్చ కూడా వస్తున్నటువంటి పరిస్థితిలోనే మరి ఆయన ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలపైన మాత్రం ఒకంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి బీఆర్ఎస్గా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి అని ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా మీడియా క్వశ్చన్ చేసింది. మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన పార్టీ సంప్రదింపులు ఏమైనా జరిపిందా, భిన్న వార్తలు వినిపిస్తున్నాయటువంటి క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాటిని ఆయన కొట్టి పారేశారు. ఆయన వ్యక్తిగత వ్యవహారంలోనే ఢిల్లీకి పోయినారు అనేటువంటి అంశం పైన ఆయన చెప్తూ వస్తున్నారు. మరోవైపు ఎప్పుడైతే 5 బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి ఉన్నారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న మాజీ స్పీకర్గా బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన పార్టీకి అత్యంత లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా పార్టీ మారిరు. ఆ తర్వాత మళ్ళీ జగిత్యాలకు సంబంధించినటువంటి శాసనసభ సభ్యుడు సంజయ్ కుమార్ కూడా ఆయన పార్టీ మారడంతో దాదాపు 5 మంది పార్టీ ఒక్కసారిగా మారడంతో పార్టీలో మాత్రం ఒక అంతర్మదనం మొదలైందని చెప్పాలి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి గ్రూపుల వారిగా కేసీఆర్ ఫామ్ హౌస్కి వీళ్ళందరినీ కూడా పిలిపించుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరు కూడా ఆధారపడవద్దు, ఖచ్చితంగా
మనమే మళ్ళీ నిలుస్తాం, ఇప్పుడు కింద పడ్డాం, మళ్ళీ నిలిచి మనం గెలుస్తాం, ప్రజలు మనల్ని కోరుకుంటారు, తప్పకుండా ఎవరు కూడా పక్క చూపులు చూడొద్దు అనేటువంటి అంశం ఆయన చెప్తున్నారు. ఆనాటి వైఎస్ సర్కారులోనే పార్టీకి అన్నీ కూడా మామూలే అవి ఎదురైనాయి. ఖచ్చితంగా ఇప్పుడు అలాంటి ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తాం. దయచేసి ఎవరు కూడా పార్టీలు మారొద్దు, ఎవరి ఒత్తిళ్లకు తలగొద్దు, అదేవిధంగా ఎవరి ప్రలోభాలకు లోను కావద్దు అనేటువంటి విషయాన్ని బ్రెయిన్ వాష్ కేసీఆర్ చేస్తూ వస్తున్నారు. నిన్న కూడా నలుగురు ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు. ఒకటి షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్, అదేవిధంగా ఇవాళ కూడా మరికొంతమంది ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ భేటీకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎలాంటి పత్రికా ప్రకటన కూడా రాలేదు. నిన్న కూడా సేమ్ ఇట్లనే అయింది. సాయంత్రం కల్లా పలానా ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ చీఫ్ని కలిశారు. అది పార్టీలో అంతర్గత వ్యవహారంకి సంబంధించినటువంటి అంశం గానే వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసి మీడియాకి చెప్పినటువంటి సిచ్యువేషన్. మరి ఇవాళ కలిసినటువంటి ఆ కలయికకు సంబంధించి కూడా అదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా, ఎవరెవరు కలిశారనేటువంటి విషయాలపైన పేర్లను ఏమైనా రివీల్ చేస్తారనేటువంటి అంశం పైన మాత్రం ఒకంత క్లారిటీ రావాల్సి ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మల్లారెడ్డి కావచ్చు, అదేవిధంగా మర్రి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా కొంతమంది బండారు, లక్ష్మణ్, మరికొంతమంది ఈ రకంగా ఒక దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు ఇవాళ సెకండ్ దఫా కేసీఆర్తో సమావేశం అయినట్లు కూడా ప్రస్తుతానికైతే తెలుస్తోంది. సో ఈ సమావేశాన్ని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా విమర్శిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎవరిని కూడా దగ్గరికి తీసుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఒక్కరొకరుగా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి, కాంగ్రెస్కి వస్తున్నటువంటి జన ఆదరణ చూసి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. కాబట్టి వాటిని అడ్డుకట్ట వేయడానికి ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయన బ్రతిమాలడానికే ఒక్కరొకరుగా గ్రూపుల వారీగా ఫామ్ హౌస్కి ఆయన పిలుస్తున్నారు. ఫామ్ హౌస్ క్యాంపును ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నటువంటి విషయాలపైన కాంగ్రెస్ ఒకవైపు ఆరోపణ చేస్తుంది. ఆ ఆరోపణ అన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులంతా కూడా కొట్టిపాల్సినటువంటి పరిస్థితి. మరి ఒక్కరొకరుగా పార్టీ మారుతున్నటువంటి సందర్భంలో నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతోంది? మరి ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి బీజేపీలోకి జాయిన్ అవుతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వస్తారా అనేటువంటి విషయాలపైన మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది.